హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ స్టైల్ డ్రీమ్. గుడ్ మార్నింగ్. నేను ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేద్దాం రండి. బ్లౌజ్ ఎంత లూజ్ ఉంది అనేది మీకు ఒకసారి చెప్తాను. 33 వచ్చిందండి బ్లౌజ్ అయితే. ఇది వచ్చేసి దీన్ని బట్టి మనం 34 కట్ చేసుకోవచ్చు, 33, 32 ఈ 3 సైజులు కూడా ఇలానే ఇంచుమించుగా కట్ చేసుకోవచ్చండి. అయితే నేను ఇప్పుడు టేప్తో చూపించట్లేదు, నార్మల్గా ఆది బ్లౌజ్తోనే ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను కటింగ్ చేసి చూపిస్తున్నానండి. ఒక్కొక్కసారి అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు మనం టేప్తో లేట్ అయిపోతుంది కాబట్టి ఇలా ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నడుం దగ్గర మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక రంగులో నడుం దగ్గర ఖర్చు ఉంచుకోవాలి. అలాగే పైన మెడ దగ్గర కూడా, షోల్డర్ దగ్గర కూడా ఒక రంగులో ఖర్చు అనేది ఉంచుకోవాలి. ఇది మీకు తెలిసిందే. ఒకవేళ పొడవు పెట్టమన్నారు అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పొడవు పెట్టుకోండి. మీరు అది నెక్ దగ్గర ఎంత కావాలి అనేది నెక్ గీసుకొని, తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా చక్కగా ముందుకి సాగిపోకుండా లాక్కుంటూ హ్యాండ్స్తో సపోర్ట్ చేసుకుంటూ సైడ్ చంక భాగం దగ్గర కూడా మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని మళ్ళీ ఒక ఇంచు ఖర్చు కోసం ఉంచుకోండి. సైడ్ లూజ్ అనేది 3 ఏళ్ళు వెడల్పు పెట్టారు అంటే ఖచ్చితంగా 2 ఇంచుల వెడల్పు మనకి లూజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెమ్మదిగా ఆది బ్లౌజ్ని తీసి పక్కన పెట్టి మనం ఏదైతే డ్రాయింగ్ గీసుకున్నామో అది స్క్వేర్ షేప్లో ఒకసారి గీసుకున్నట్లయితే మీకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు చక్కగా చంక కరువు అనేది మీరు రౌండ్గా గీసుకోండి. అలాగే నెక్ను కూడా స్క్వేర్ షేప్లో గీసుకొని రౌండ్ చేసుకుంటే మీకు చక్కగా రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలా అయితే గీసానో మీరు కూడా అలాగే గీసుకొని చక్కగా నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనకి కటింగ్ అనేది అయిపోయిందనమాట. చివరిలో కిందన ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే లైట్గా కట్ చేసుకుందాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. ఓకేనా. కింద ఎక్కువ తక్కువలు ఉంటే వేస్ట్ని ఏమైనా కట్ చేసుకొని మనకి హ్యాండ్స్ అనేది మామూలుగా పాదం ఖర్చు పెట్టి కుట్టేస్తే అలా పాదం ఖర్చు సరిపోతుందండి. లేదు చేతి పని కోసం ఒక మడత వేయాలి అనుకుంటే ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అప్పుడు చేతి పనికి హెమ్మింగ్కి కూడా చక్కగా సరిపోతుంది అనమాట. చేయి పొడవు అనేది పైన ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ పాదం ఖర్చు కుట్టుకోవడానికి ఎక్స్ట్రా పొడవు అనేది ఒక ఇంచు ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చక్కగా క్రాస్ గీసుకొని కట్ చేసుకున్నట్లు అయితే మనకి చేయి దగ్గర కూడా ఫోల్డింగ్ కోసం, పట్టీ కోసం మీరు అలా కత్తిరితో టాగా పెట్టుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. చంక లూజ్ అనేది చూసారు కదా నేను ఎలా గీసానో. అలాగే కింద హ్యాండ్ జాయింట్ దగ్గర 1 అంగుళంన్నర, పైన 1 అంగుళం గ్యాప్ వదిలేసుకొని క్రాస్ తీసుకోవాలండి. అప్పుడే హ్యాండ్ క్రాస్ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళే ముందు మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది. పన్నాలు ఉన్న వైపున చంక భాగం అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్ క్రాస్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా స్ట్రైట్ క్రాస్. ఫస్ట్ షోల్డర్ కట్ చేసుకొని తర్వాత చంక భాగాన్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని బట్టే కట్ చేసుకోవాలి. అలాగే సైడ్ లూజ్ని కూడా బ్యాక్ పార్ట్ని బట్టే కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి ఉజ్జాయింపును కట్ చేసుకుంటే అలా ఒక 1.5 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి వేస్ట్ అంతా ముందు పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక పీస్ అనేది బ్యాక్ సైడ్ ఉన్న పీస్ని తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోవాలి. అప్పుడు మనకి చక్కగా ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలనేది వివరంగా అర్థమవుతుంది అనమాట. ఈ సైడ్ అనేది మనం ఖర్చులకు ఆల్రెడీ ముందే ఉంచాం కాబట్టి అక్కడ ఒక డ్రాయింగ్ గీసుకుంటే మీకు బ్లౌజ్ అనేది అంతవరకు ఉండాలని మనకు గుర్తు అనమాట. షోల్డర్ అనేది బ్యాక్ షోల్డర్ని బట్టి ఫ్రంట్ షోల్డర్ కూడా వస్తుంది. దానికి ప్రత్యేకంగా షోల్డర్ కొలవాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్. తర్వాత మీరు చక్కగా ఇలా చేయి సహాయంతో ఎక్కడ బ్లౌజ్ అక్కడ పెట్టుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ మాత్రం ముందుకి ఇంకో చేత్తో లాక్కున్నారు అంటే జాకెట్ సాగిపోకుండా మనకి ఎంత అయితే ఉంటుందో కరెక్ట్గా అదే మెజర్మెంట్స్లో జాకెట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. మనకి టేప్ యూస్ చేయం కాబట్టి ఈ మెథడ్ అనేది ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. నేను ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టిని ఏం చేశానంటే
కరెక్ట్‌గా పెట్టిన తర్వాత ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా అయితే పెట్టాననమాట. ఈ 1 ఇంచ్ అనేది డాట్ కోసం, అలాగే షేప్ పట్టి జాయింట్ కోసం 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్ ఎంతవరకు వేసుకోవాలి అంటే, నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్‌గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇంచ్ ఖర్చు కోసం ఎగస్ట్రా ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నడుము దగ్గర షేప్ పట్టి కూడా అంతే. కరెక్ట్‌గా ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకోండి. ఇలాగే నేను 3 కొలతలని పట్టుకొని బేస్ చేసుకొని ఇలా క్రాస్ అనేది తీసుకుంటే మనకి షేప్ క్రాస్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎక్కువ గీతలు ఏమీ గీయకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా నేను నార్మల్‌గా ఒకటే లైన్‌తో గీసానండి. ఎవరికైనా మీకు అర్థమైతే మాత్రం ఈ మెథడ్ ఫాలో అవ్వండి. అర్జెంట్ బ్లౌజులు త్వరగా కట్ చేయాలి అనుకుంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. అసలు మనకు కన్ఫ్యూజ్ అనేదే ఉండదనమాట కొత్త వారికి కూడా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్‌ని బట్టి నాకు ఇంకా మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా మరెన్నో జాకెట్లు కట్ చేయాలనిపిస్తుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసే ముందు విధానం అనేది మనం చూసుకోవాలండి. దీనికి పుట్టగొడుగుల్లా వచ్చినాయి కదా! అవన్నీ ఒక షేప్‌లో మనం ఒక లైన్ ఉంచుకొని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కింద వేస్ట్ తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఇంకోవైపు నడుము కట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పుట్టగొడుగులు అనేవి ఒకవైపు నుంచే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ గీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలానే హ్యాండ్స్ అయిపోయింది. ఇంకా వచ్చి ఒక ఫ్రంట్ పార్ట్ మిగిలి ఉంది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీరు షేప్ పట్టీకి క్లాత్ సరిపోతుందా లేదా అనేది విధానాన్ని చూసుకొని మీరు ఒక సైడ్‌కి అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఒకవేళ క్లాత్ చిన్నదిగా ఉంటే మాత్రం ఈ కింద నడుము దగ్గర అతుకు పడ్డా పర్వాలేదు కానీ, ఇలా షోల్డర్ దగ్గర గానీ, చంక భాగం దగ్గర గానీ, మెడ భాగం దగ్గర గానీ జాయింట్ అనేది అస్సలు పడకూడదు ఫ్రెండ్స్. కింద భాగంలో ఒకవేళ జాయింట్ పడ్డా పర్వాలేదు. నేను క్లాత్‌ని అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవడం వల్ల మనకి షేప్ పట్టీకి ఇలా క్లాత్ అయితే మిగిలిందనమాట. షేప్ పట్టీ ఎంత కట్ చేసుకోవాలి అని మీరు మళ్ళీ అడుగుతారు. నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకోసం అనేది నేను ముందే కట్ చేస్తున్నాను. మళ్ళీ ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు వీడియో తీస్తానో లేదో తెలీదు కాబట్టి ముందే కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2.5 ఇంచులు ఉందనమాట. అందుకని నేను 3.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను. తర్వాత నడుము దగ్గర వచ్చేసి 2 ఇంచులు ఉంది. నేను 3 ఇంచులు పెట్టుకున్నాను అనమాట. అలాగే మనం ఉక్సులు పట్టి వైపు నుంచి కొలుసుకొని ఎంత లూజ్ కావాలనేది మనం ముందే కట్ చేసుకొని దాన్ని బట్టి నేనైతే షేప్ తీసుకున్నానండి. నికరం 2.5 ఇంచులు ఉంది కాబట్టి మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా 2.5 వస్తుంది. ఇప్పుడు నేనైతే 3.5 పెట్టాననమాట. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా సపోర్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.